హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం మునక్కాయ రసం ఎలా చేయాలో తెలుసుకుందామండి. ముందుగా ఇక్కడ నేను 3 మునక్కాయలు, 2 పచ్చిమిర్చి, 2 టమాటా తీసుకున్నానండి. తరువాత స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి అందులో ఆయిల్ వేసానండి. అది వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి క్రష్ చేసి వేసానండి. తరువాత టమాటా, పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసానండి. కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసానండి. మూత పెట్టి ఈ టమాటా మెత్తగా అయ్యే వరకు మగ్గించుకోవాలండి. తర్వాత నేను ఇక్కడ మునక్కాయని కట్ చేసుకున్నానండి. చూడండి, టమాటా ముక్క మెత్తగా అయితే చాలండి. అందులో ఈ మునక్కాయలు వేస్తున్నానండి. ఇక్కడ 1 నిమిషం పాటు ఈ మునక్కాయలని ఇలా వేయించుకోవాలండి. తరువాత కొంచెం చింతపండు వేస్తున్నానండి. ఇక్కడ చింతపండు గుజ్జు నేను ముందుగా ఉంటానండి, దాన్ని వేసాను. అది లేని వాళ్ళు చింతపండు అప్పటికప్పుడు నానబెట్టుకొని అయినా ఆ రసాన్నైనా వేయవచ్చండి. ఎవరి వీలుని బట్టి వాళ్ళు వేసుకోండి. ఇక్కడ నేను రాక్ సాల్ట్ వేస్తున్నానండి. ఉప్పు, కల్లుప్పు ఏదైనా అంటారండి. అది లేని వాళ్ళు మామూలు సాల్ట్ అయినా వేసుకోవచ్చండి. కొన్ని వాటర్ యాడ్ చేశానండి. చూడండి, ఇక్కడ మరిగిపోతున్నాయండి. తరువాత అందులో నేను రసం పౌడర్ వేస్తున్నానండి. కొంచెం కారం కూడా వేస్తున్నానండి. ఇక్కడ సాల్ట్, పులుపు చెక్ చేసుకొని వేసుకోవాలండి. కొంచెం వేసి చూడాలి, అది సరిపోలేదు అంటే పులుపు, సాల్ట్ మళ్ళీ వేసుకోవచ్చండి. కొత్తిమీర వేస్తున్నానండి. ఇక్కడ మునక్కాయ ఉడికిందా లేదా అని మనం ఇలా చెక్ చేసుకోవాలండి. చూడండి, ఉడికితే మునక్కాయ ట్రాన్స్పరెంట్గా అయిపోతుందండి, అప్పుడు ఉడికినట్టండి. ఇక్కడ నాది ఉడికిపోయాయండి. ఆయిల్ పైకి తేలుతుంది చూడండి. ఆయిల్ పైకి తేలిందంటే ఉడికినట్టు అర్థం అండి. అది దేనిలోనైనా కానీ అంతేనండి. మన మునక్కాయ రసం రెడీ అయిపోయిందండి. సింపుల్ అండ్ ఈజీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.